సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం షుగర్ వ్యాధి గురించి తెలుసుకుందామనే ఈ కార్యక్రమం ద్వారా షుగర్ వ్యాధి వల్ల వచ్చే ఇబ్బందుల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు షుగర్ వ్యాధి ఉన్నవారిలో పాదాలకు పుండ్లు పడడం గురించి తెలుసుకుందాం. షుగర్ వ్యాధి ఉన్నవారిలో పాదాలకు పుళ్ళు పట్టడానికి దారి తీసే పరిస్థితులు ఏమిటంటే, స్మోకింగ్ వల్ల కాళ్ళ నరాలు దెబ్బతినడం వల్ల పాదాల్లో పుళ్ళు పడతాయి. ఎందుకంటే కాళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుంది కాబట్టి. పాదాల్లో కొన్ని ప్రాంతాలు అధిక ఒత్తిడికి గురవడం వల్ల కూడా పాదాల్లో పుళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాక షుగర్ వ్యాధి వల్ల నొప్పి స్పర్శ తెలియకపోవడం వల్ల కూడా పుండ్లు ఏర్పడి అవి త్వరగా మానకుండా అవుతాయి. ఆ ప్రాంతంలో చర్మం గట్టిపడి ఆనెలు ఏర్పడతాయి. దెబ్బ తగలడం వల్ల ఆనె పుండుగా మారుతుంది. గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు విప్పి ప్రదక్షిణలు చేసినప్పుడు, బండల మీద కాళ్ళు కాలినప్పుడు, అరికాళ్లలో గులకరాళ్ళు, కొబ్బరి పింకులు వంటివి గుచ్చుకున్నప్పుడు పాదాల్లో గాయాలు ఏర్పడతాయి. ఆ గాయాలు పుండ్లుగా మారే అవకాశం ఎక్కువ. నిద్రపోయేటప్పుడు కాళ్ళలో ఒకదాని మీద ఒకటి వేసి రుద్దుకోవడం వల్ల చర్మం చిట్లి కాలుకి చీము పట్టవచ్చు. అయితే షుగర్ వ్యాధి వచ్చిన వారందరిలోనూ ఇలా కాళ్లకు పుండ్లు ఏర్పడే అవకాశం ఉండదు. అయితే కొందరిలో ఈ అవకాశం ఎక్కువ. అటువంటి వారు ఎవరంటే, కాళ్లకు స్పర్శ తగ్గిన వాళ్ళు, కాళ్ల ఆకృతిలో మార్పు వచ్చిన వాళ్ళు, సరైన పాదరక్షలు ధరించని వారు, కాళ్లకు చెప్పులు లేకుండా నడిచేవారు, ఎక్కువగా ధూమపానం చేసేవారు, కాళ్లకు రక్త ప్రసరణ తగ్గినవారు, పక్షవాతం వచ్చి మంచాన పడిన వారిలో కాళ్లకు పుండ్లు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా పుళ్ళు పడడానికి కారణాలు ఏమిటంటే, స్పర్శ తగ్గిపోవడం వల్ల దెబ్బ తగిలినా తెలియకపోవడం, తెలియకుండా ముళ్ళు మేకులు లాంటివి గుచ్చుకోవడం, గోళ్ళు కత్తిరించేటప్పుడు నొప్పి తెలియకపోవడం వల్ల చిగుళ్ళు కత్తిరించేసుకోవడం, కాళ్ళు బాగా పొడిగా మారి పగుళ్ళు ఏర్పడటం, బిగుతుగా ఉన్న చెప్పులు వేసుకోవడం, దీనివల్ల బొబ్బలు ఏర్పడి గాయాలవుతాయి. అలాగే పాదాలకు సరైన సంరక్షణ చేసుకోకపోయినా గాయాలు అవుతాయి. అందువల్లే ఈ రోజుల్లో ఆపరేషన్ చేసి పాదాలు తొలగించుకున్న వాటిలో 60% వరకు షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనే జరుగుతోంది. షుగర్ ఉన్నవారిలో కాళ్లకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడడానికి 30 నుండి 40 రెట్లు అవకాశం ఉంది. షుగర్ వ్యాధి అదుపులో లేకపోవడం వల్ల వచ్చే న్యూరోపతి అనే సమస్య వల్ల పాదాల ఆకృతిలో మార్పు వచ్చి కొన్ని ప్రాంతాల్లో అధిక ఒత్తిడి పట్టడం వల్ల ఆ భాగంలో చర్మం గట్టిపడి ఆనెగా మారుతుంది. ఇలాంటి ఆనెలను అశ్రద్ధ చేస్తే అవి పుండుపడి వేళ్లు తొలగించవలసిన పరిస్థితికి కూడా దారితీయవచ్చు. కొన్నిసార్లు ఈ ఆనెల వల్ల కాళ్ళు తొలగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఇలాంటి ఆనెలు ఉన్నవారు వాటి విషయంలో డాక్టర్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మనం షుగర్ వ్యాధిగ్రస్తుల్లో పాదాలకు ఎక్కువగా పుండ్లు పడడానికి కారణాలు ఏమిటో చూసాం కదండి. ఇదే విషయమై మరిన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.